హాయ్ గాయస్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనమాట. సో ఏ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏ మ్యాథ్స్ ఎగ్జామ్లో మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. మనం 5 క్వశ్చన్స్ ఏ బ్యాంక్ ఎగ్జామ్ కానీ అది పిఓఎస్ఓ క్లర్క్ ఏదైనా కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ చూస్తాం అనమాట. సో ఈరోజు ఈ టాపిక్లోంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం అనమాట. ఇవి కంప్లీట్గా నేను ఫాలో అయ్యే ట్రిక్స్ అనమాట. సో మీకు ముందు క్వశ్చన్స్ చెప్పే ముందర మీకు కొన్ని ట్రిక్స్ చెప్తా, అంటే కొంచెం కాన్సెప్ట్ చెప్తాను. హోప్ మీరు మీ ప్రిపరేషన్లో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనకి ఖచ్చితంగా గుర్తుండాల్సినవి ఈ 2 ఫ్యాక్టర్స్, రూట్స్. సో సైన్స్ ఇంపార్టెంట్ తెలుసుగా. మనకి ఏంటంటే ఇవి తక్కువ టైంలో, లెస్ టైంలో మనకి జనరల్గా ప్రొసీజర్ లైక్ నార్మల్ మెథడ్లో చేస్తే మనకి టైం ఎక్కువ పడుతుంది. మ్యాక్సిమం ఎట్లా అంటే మనకి 1 minute లోపు పెట్టేసేటట్టుగా ఉంటాయి అన్నమాట ఇవి. ఓకేనా. సో ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ప్లస్ ప్లస్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ సైన్స్ గుర్తుండాలన్నమాట మైండ్లో. పాజిటివ్ 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 మైనస్ 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 ప్లస్. సో ఫ్యాక్టర్స్ ఉంటే రూట్స్ ఏమొస్తాయి? పాజిటివ్ పాజిటివ్ అంటే మైనస్ మైనస్, ప్లస్ మైనస్ అంటే మైనస్ ప్లస్, మైనస్ మైనస్ అంటే ప్లస్ మైనస్, మైనస్ ప్లస్ ప్లస్ ప్లస్. దీని నోట్స్ నేను ఆల్రెడీ రాసుకున్న నోట్స్ షార్ట్స్లో పెట్టాను, ఒకసారి చూడకపోతే చూడండి. సో ఇవి 4 పక్కా మీకు గుర్తుండాలన్నమాట. ఓకేనా. అంటే మనకి క్వశ్చన్లో కనుక ఫ్యాక్టర్స్లో 2 పాజిటివ్స్ ఉంటే రూట్స్ ఖచ్చితంగా నెగిటివ్లో ఉంటాయి అన్నమాట. ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ ప్లస్, మైనస్ మైనస్ ఉంటే ప్లస్ మైనస్, మైనస్ ప్లస్ ఉంటే ప్లస్ ప్లస్. ఓకేనా. ఇది ఒకటి. సో మనకి తెలుసు ఆన్సర్స్ 5 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్ గ్రేటర్ దెన్ వై, ఎక్స్ లెస్ దెన్ వై, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై. ఇంకోటి కెనాట్ బి డిటర్మైన్ అనమాట, అంటే రిలేషన్ ఉండదు. అంటే ఎక్స్ 2 ఫ్యాక్టర్స్, వై 2 ఫ్యాక్టర్స్లో మనకి ఏంటంటే అటు 2 పాసిబిలిటీ ఉండదు అనమాట నంబర్స్. సో కెనాట్ బి డిటర్మైన్ అన్న, నో రిలేషన్ అన్న ఒకటి అనమాట. ఓకేనా. సో ఈ 5 అనమాట. సో మనము ఫస్ట్ ఈ కెనాట్ బి 5 క్వశ్చన్స్లో ఖచ్చితంగా మినిమం 1 క్వశ్చన్స్ కెనాట్ బి డిటర్మైన్డ్ దాని మీద ఉంటుందన్నమాట క్వశ్చన్. సో ఈ కెనాట్ బి డిటర్మైన్డ్ క్వశ్చన్స్ మనం 2 secondsలో, అంటే పెన్ పేపర్ పెట్టకుండా 2 క్వశ్చన్ చూడంగానే ఈ క్వశ్చన్ కెనాట్ బి డిటర్మైన్డ్ అని ఎలా చెప్పొచ్చో చెప్తాను. అందులో ఒక క్వశ్చన్ చెప్తాను అనమాట. x² మైనస్ 3x మైనస్ 28 ఈక్వల్ టు 0, y² మైనస్ y మైనస్ 20 ఈక్వల్ టు 0. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి. మనం జనరల్గా చేయొచ్చు, దీని ఫ్యాక్టర్స్ తీసుకొని మనం చేయొచ్చు. కానీ అలా చేస్తే టైం టేకింగ్ పడుతుంది. మరి ఇది చూడంగానే ఏంటిది ఇది, ఈ 5 ఆప్షన్స్లో ఏంటిది అని ఎలా చెప్తామంటే, మనకి కాన్స్టెంట్ నంబర్స్ ఉంటాయి కదా, అంటే ఇవి ఈ కాన్స్టెంట్ నంబర్స్లో సైన్స్ కనుక మైనస్ ఉంటే అది కెనాట్ బి డిటర్మైన్డ్. ముందర ఇక్కడ మైనసా ప్లస్సా, మైనసా ప్లస్సా, ఇక్కడ ఏ నంబర్స్ అన్నా ఉండనివ్వండి, కాన్స్టెంట్ కనుక మైనస్ ఉంటే అది కెనాట్ బి డిటర్మైన్డ్ అనమాట. ఇంకా మీరు ఏ క్వశ్చన్ అన్నా తీసుకోండి, ఇక్కడ కనుక 2 సైన్స్ కాన్స్టెంట్స్ ముందర 2 సైన్స్ ఉంటే అది ఖచ్చితంగా కెనాట్ బి డిటర్మైన్ అవుతుంది అనమాట. ఇంకో క్వశ్చన్ చూపనా. 5x² ప్లస్ 11x మైనస్ 12. అంటే ఇవి సింపుల్ అయినా సరే ముందర నంబర్స్ కాంప్లెక్స్ క్వశ్చన్స్ వచ్చినాయి. లైక్ 5x² ప్లస్ 11x మైనస్ 12 ఈక్వల్ టు 0, 4y² మైనస్ 13y మైనస్ 12 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఇది సింపుల్, ఇది కాంప్లెక్స్. అంటే కొంచెం ముందర లెటర్స్ ఉన్న ఏమున్నా మనం ఫస్ట్ చూసుకోవాలి. కాన్స్టెంట్లో 2 మైనస్ ఉంటే కనుక అది కెనాట్ బి డిటర్మైన్, అంటే నో రిలేషన్. ఓకేనా. ఖచ్చితంగా మనకు 5 క్వశ్చన్స్లో మినిమం 1 క్వశ్చన్స్ నో రిలేషన్ది వస్తుంది. ఇంకోటి పెద్దది చూద్దాం. 56x² ప్లస్ 15x ఈక్వల్ టు 56
7y square minus 34y equal to 48 ఇలా ఇచ్చారు. ఇలా ఇస్తే మనం ఏం చేయాలి? సో ఫస్ట్ కాన్స్టెంట్ చూసుకోవాలి. కాన్స్టెంట్ ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది? -56 ఈక్వల్ టు 0. ఇది -48 అంటే ఈక్వల్ టు 0. రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది కదా, అప్పుడు ఏమొస్తుంది? 56x² ప్లస్ 15x -56 ఈక్వల్ టు 0. 7y² minus 34y minus 48 ఈక్వల్ టు 0. సో కాన్స్టెంట్ రెండు ముందర మైనస్ ఉందంటే కెనాట్ బి డిటర్మైన్డ్. ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే మీరు మైనస్ ఉందా లేదా చూసుకోవాలి, ముందర ఏమున్నా పర్లేదు. సో ఇలాంటి క్వశ్చన్ వస్తే కనుక డైరెక్ట్ సిబిడి పెడదాం. ఇది ఒక కాన్సెప్ట్. ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూద్దాం. దీన్ని నోట్స్ షార్ట్స్లో పెట్టాను, ఎవరైనా మిస్ అయితే కనుక చూడండి, ఓకేనా? ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసరికి 3x² ప్లస్ 8x ప్లస్ 4 ఈక్వల్ టు 0. 4y² మైనస్ 19y ప్లస్ 12 ఈక్వల్ టు 0. సో ఓకేనా? ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైతే సెకండ్ డిజిట్స్ ఉంటాయి కదా మనకి, ఇక్కడ 2 పాజిటివ్ ఉంది, ఓకేనా? ఇది ఏమన్నా ఉండని పర్లేని, 2 పాజిటివ్ ఉండి ఏదైతే 2 డిజిట్స్ పాజిటివ్ ఉన్నాక ఎక్కడైతే నెగిటివ్ ఉంటే అది గ్రేటర్ అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఏది? y. ఇక్కడ -y దగ్గర ఉంది కాబట్టి x ఈజ్ లెస్ దెన్ y ఆర్ y గ్రేటర్ దెన్ x అనమాట. ఎందుకు అంటే 2 కాన్స్టెంట్స్, అదే 2 కాన్స్టెంట్స్ మైనస్ ఉంటే కెనాట్ బి డిటర్మైన్డ్, నో రిలేషన్. అదే 2 కాన్స్టెంట్ పాజిటివ్ ఉంటే మైనస్ ఎక్కడ ఉంటే అది గ్రేటర్ అవుతుంది అనమాట. మళ్ళీ అదే ఇక్కడ మళ్ళీ మైనస్ అయితే మనం ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, ఎందుకంటే 2 రూట్స్ మనకి పాజిటివ్ వస్తాయి, మైనస్ ప్లస్ అంటే. బట్ ఎప్పుడైనా మనకి ఇక్కడ 2 కాన్స్టెంట్స్ పాజిటివ్ ఉండి మైనస్ ఎక్కడ ఉంటే అది గ్రేటర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వైకి ఉంది కాబట్టి x లెస్ దెన్ y ఆర్ y గ్రేటర్ దెన్ x. అలాంటిది ఇంకొకటి చూద్దాం. (20x² minus 108x plus 144 equal to 0. 8y² plus 18y plus 4 equal to. ఇలా కొన్ని క్వశ్చన్స్ ఎట్లా అంటే మనం 2 సెకండ్స్లో పెన్ పేపర్ పెట్టకుండా డైరెక్ట్ క్వశ్చన్ చూసి పెట్టేయచ్చు అనమాట, ఓకేనా? సో అందరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే డిఫికల్ట్ అనుకుంటారు, ఈ క్వశ్చన్స్ చూసి ఫ్యాక్టర్స్, రూట్స్, మైనస్ చేసుకోవాలా ప్లస్ చేసుకోవాలని. బట్ ఇవి కొన్ని 5 క్వశ్చన్స్లో మీరు ఈజీగా 3 చూసి పెట్టేటట్టుగా, అంటే 3 క్వశ్చన్స్ మీరు 30 సెకండ్స్ కూడా కాదు, లెస్ దెన్ 20 సెకండ్స్లో మీరు 3 మార్క్స్ స్కోర్ చేసే కాన్సెప్ట్ అనమాట ఇది, ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 20x² minus 108x plus 144 equal to 0. 8y² minus plus 8y² plus 18y plus 4 equal to 0, ఓకేనా? ఇప్పుడు ఏంటి, మన కాన్స్టెంట్స్ 2 పాజిటివ్లో ఉన్నాయి. ఇప్పుడు మైనస్ ఎక్కడ ఉంది? ఎక్స్ దగ్గర ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే x గ్రేటర్ దెన్ y. మీరు ఇంకా ఏ రూట్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, సైన్స్ గురించి ఏది వరి చేయాల్సిన పని లేదు. ఓకే, 2 కాన్స్టెంట్స్ పాజిటివ్ ఉందా, మైనస్ ఎక్కడ ఉంటే అక్కడ అనమాట, ఓకేనా? సో మీకు ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా ఈ ఫ్యాక్టర్స్, రూట్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో ఈ 2 టాపిక్స్ ఏదైతే కెనాట్ బి డిటర్మైన్డ్, అలాగే 2 కాన్స్టెంట్ ప్లస్ వస్తే మైనస్ ఎక్కడ ఉంటుంది అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఓకేనా? మిగతా కాన్సెప్ట్ నెక్స్ట్ పార్ట్లో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.